ఈ రోజుల్లో మనం చూసినట్టయితే సర్వసాధారణంగా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, భుజం నొప్పి, నడుము నొప్పి ఇవి రోజు మనం వింటున్నటువంటి సమస్యలు. అయితే ఈ రోజు మరి మోకాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి, దీనికి గల కారణాలు ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, దీనికి గల కారణాలు ఏంటి, వీటికి ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, మందులతో తగ్గుతుందా, శస్త్రచికిత్సలు అవసరం పడతాయా, అయితే ఎప్పుడు అవసరం పడతాయి, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ట్రామా మరియు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్ గా ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎక్కువగా ఈ కీళ్ళ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి ఎక్కువగా వింటూ ఉన్నాం. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మనము కామన్ గా గమనిస్తే కీళ్ళ నొప్పులు ఒక విషయం, మోకాలు నొప్పులు ఒకటి. కీళ్ళ నొప్పులు అంటే మోకాలతో పాటు వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే స్మాల్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, షోల్డర్స్, ఇవన్నీ నొప్పులు అంటే దాన్ని కీళ్ళ నొప్పులు అంటాం మనం. ఓన్లీ మోకాలు నొప్పులు అంటే దాని మెయిన్ కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల. ఇప్పుడు 60+ వాళ్ళకి ఈ నొప్పులు బాగా వస్తున్నాయి ఈ మధ్య. అదే విధంగా యంగ్ పేషెంట్స్ 20-30 వాళ్ళకి కూడా వస్తున్నాయి. 60+ వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి, ప్లస్ 20-30 వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. ఇది మోకాలు నొప్పులు.